నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలలో 6వ సూత్రమైన దేనికి బంధింపబడని సూత్రం. ఒకే కొమ్మపై నివసించే 2 బంగారు పక్షులలాగా ఒకే శరీరంలో నివసించే 2 స్నేహితులు అహం మరియు నేను. అహం ఆ చెట్టు యొక్క తీపి, చేదు, పులుపు పళ్ళను తింటూ ఉంటుంది, కానీ నేను అనేది దేని చేత బంధింపబడక చూస్తూ ఉంటుంది. మండకోపనిషత్. విజయానికి 6వ ఆధ్యాత్మిక సూత్రం బంధం లేకుండా ఉండటం అనే సూత్రం. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, నువ్వు ఈ విశ్వంలో ఏం పొందాలన్నా దీని నుంచి విడిపడాలి. అంటే దేనితోనూ బంధం లేకుండా ఉండాలి. దీని భావం నువ్వు కోరికలు, సంకల్పాలు లేకుండా ఉండాలని కాదు, నువ్వు ఫలితంతో బంధింపబడకుండా ఉండటం. ఇది చాలా శక్తివంతమైనది. నీవెప్పుడైతే ఫలితానికి బంధింపబడకుండా నీ సంకల్పానికి, నీ లక్ష్యాన్ని జోడించినప్పుడు నువ్వు కోరింది పొందుతావు. బంధం లేకుండా ఉన్నప్పుడు నీ నిజస్థితిని నువ్వు ప్రశ్నించకుండా నమ్మటం మీద ఆధారపడి ఉన్నందున నువ్వు ఏది కోరితే దానిని పొందగలుగుతావు. బంధానికి ఆధారం భయం, అభద్రత. నీ నిజస్థితిని నీవు తెలుసుకోలేకపోవడమే ఈ అభద్రతా భావానికి కారణం. సమృద్ధికి, సంపదకు లేక భౌతిక ప్రపంచంలో దేనికైనా మూలం మన యొక్క స్వయం స్థితి. ప్రతి అవసరాన్ని ఎలా తీర్చాలో ఈ చైతన్యానికి బాగా తెలుసు. ప్రతి ఒక్కటి కూడా ఒక చిహ్నం. కార్లు, ఇళ్ళు, డబ్బు, బట్ట, విమానాలు వగైరా చిహ్నాలు అనిత్యం. అవి వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. వీటి వెంట పడటం అనేది ఒక దేశాన్ని వదులుకొని దాని చిత్రపటం కోసం అరులు చాచటం లాంటిది. ఇది ఆతృతను కలగజేస్తుంది. ఇది నీ లోపల ఒక వెలితిని కలగజేస్తుంది. ఎందుకంటే నిన్ను నీవు ఈ చిహ్నాలకు మార్పిడి చేసుకుంటున్నావు. బంధం అనేది చైతన్యలేమి నుండి వస్తుంది. ఎందుకంటే బంధం ఎప్పుడు చిహ్నాలకు సంబంధించిందే ఉంటుంది. బంధం లేకుండా ఉండటం చైతన్య వృద్ధికి పర్యాయపదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంధం లేని చోటే సృష్టించేందుకు స్వేచ్ఛ ఉంటుంది. బంధానికి లోపడిని దాని నుంచే మనం ఎంతో సంతోషాన్ని పొందగలం. అప్పుడు సమృద్ధి, సంపద యొక్క చిహ్నాలను సృష్టించటం చాలా సులభతరం అవుతుంది. బంధానికి అతీతంగా లేకపోతే మనం నిస్సహాయతకు, నిరాశకు, ప్రాపంచిక అవసరాలకు, ఏమాత్రం విలువలేని విషయాలకు, నిస్పృహలు, ఇంకా అనేక బాధలకు తెలియకుండానే బందీలం అవుతాం. ఇవే మన చైతన్యలేమి వలన అతి సామాన్యంగా ఈ భౌతిక జీవితంలో మనం ప్రతిరోజు ఎదుర్కొనే విషయాలు. అసలైన చైతన్య వృద్ధి అంటే నీకు ఏది కావలిస్తే అప్పుడు అది తక్కువ శ్రమతో దానిని పొందగల శక్తిని కలిగి ఉండటమే. దీనిని బాగా అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఏదైనా సంభవమే అనే వివేకాన్ని కలిగి ఉండాలి. ఈ అసంభవాలలో నుంచే నీకు కావలసిన దానిని సృష్టించుకునే స్వేచ్ఛ కలుగుతుంది. ప్రజలు నిత్యం భద్రతను కోరుకుంటూ ఉంటారు. నిజానికి భద్రతను కోరడం అనేది చాలా క్షణికమైన విషయం. డబ్బుతో ముడిపడి ఉండటం కూడా అభద్రతా భావానికి చూసినే. నువ్వు అలా అనవచ్చు, ఎప్పుడైతే నేను ఎన్ని లక్షలు సంపాదిస్తానో అప్పుడు నేను సురక్షితంగా ఉంటాను, నేను ఆర్థికంగా స్వతంత్రుడిని అయినప్పుడు విశ్రమిస్తాను, అప్పుడు నేను చేయాలనుకున్న అన్ని పనులను చేస్తాను. కానీ ఇది ఎప్పటికీ జరగదు. ఎవరైతే రక్షణ కోరి డబ్బు వెంట జీవితాంతం పరిగెత్తుతారో దానిని వారు ఎప్పటికీ పొందలేరు. భద్రత అనేది కేవలం డబ్బుతో పొందేది కాదు. అందుకని అది క్షణికంగా, అగమ్యగోచరంగా మిగిలిపోతుంది. డబ్బుతో ముడిపడి ఉండటం వల్ల అదే అభద్రతను సృష్టిస్తుంది. వాస్తవానికి ఎక్కువ డబ్బు ఉన్నవారే ఎక్కువ అభద్రతతో ఉంటారు. భద్రత కోసం వెతకటం అనేది ఒక భ్రమ. మన ప్రాచీన సంప్రదాయాలలో ఈ సందిగ్ధావస్థకు పరిష్కారం అభద్రతను గురించిన లేక అసంభవాన్ని గురించిన వివేకంలో ఉంది. భద్రతను వెతకటం అంటే మనకు తెలిసిన దాని యొక్క బంధనంలో చిక్కుకోవటమే. మనకు తెలిసింది ఏమిటి? మనకు తెలిసింది మన గతం మాత్రమే. గతంలో మనం నేర్చుకున్న వాటి బంధంలో ఉండటమే మనకు తెలిసింది. దీనిలో ఏమాత్రం క్రొత్తదనం కానీ, అభివృద్ధి కానీ లేదు, ఇసుమంతైనా లేదు. మరి ఎప్పుడైతే అభివృద్ధి లేదో అక్కడ క్రమశిక్షణ రాహిత్యం, అరాచకం, క్షీణింపు ఉంటుంది. మరి ఇంకా చెప్పాలంటే ఎలాంటి ఎదుగుదల ఉండదు. నిర్ధారణగా అనిశ్చితత్వమే శుద్ధమైన స్వేచ్ఛకు, సృష్టికి సారవంతమైన క్షేత్రం. అనిశ్చితత్వం అంటే మనం ప్రతి క్షణం తెలియని దానిలోకి అడుగు పెట్టడమే. తెలియనిది ఏదైతే ఉందో అదే అన్నింటికీ సంభవింపజేసే క్షేత్రం. దీని నుండే ఎప్పటికప్పుడు తాజాగా కొత్త విషయాలు సృష్టి చేయటానికి అవకాశాలు తెరుచుకొని ఉంటాయి. ఈ సంభావ్యాలు, అనిశ్చితత్వం లేకపోయినట్లయితే జీవితం కేవలం పేలవమైన, ప్రగతి లేని జ్ఞాపకాల యొక్క పునరావృతమే అవుతుంది. నీ గతానికి నీవు బానిసవై ఈ రోజున అదే నిన్ను బాధించే విషయమై కూర్చుంటుంది.
తెలిసిన దానితో మీ బంధాన్ని పూర్తిగా త్రెంచేయండి. తెలియని దానిలోకి అడుగు పెట్టండి. అసలు మీరు సంభవాలు సాధ్యపడే క్షేత్రంలోకి అడుగు పెడతారు. నిర్ధారణగా తెలియని విషయాల యొక్క వివేకం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. దీని భావం ఏమిటంటే మీ జీవితంలో ప్రతి క్షణంలో ప్రేరణ, అసామాన్యత మరియు అసాధ్యాలన్నీ కలగలిపి ఉంటాయి. జీవితంలోని మరెంతో ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. ఇంద్రియాతీత సంఘటనలు, అనుభూతులు, ఉల్లాసం, ఉత్సాహం వీటి ద్వారా ఎంతో ఆత్మానందాన్ని పొందుతారు. ప్రతిరోజు సంభావ్యత క్షేత్రంలో ఎటువంటి ఉత్తేజాన్ని కలిగించే విషయాలు చోటు చేసుకుంటాయో మనం పరిశీలించవచ్చు. నువ్వు ఎప్పుడైతే నిర్ధారణంగా తెలియని స్థితిని అనుభవిస్తావో అప్పుడు నువ్వు సరైన త్రోవలో ఉన్నావని తెలుసుకో. అక్కడ ఆగిపోకు. నువ్వు వచ్చే వారము, వచ్చే సంవత్సరము ఏం చేయాలో ఇప్పుడే నీకు నిర్ధారణగా తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ఏదైతే జరగనుందో దాని పట్ల చాలా ఖచ్చితమైన అభిప్రాయం ఉన్నట్లయితే, దానితో నీవు బంధింపబడి ఉంటే అప్పుడు సంభవాల యొక్క పరిధిని నీవుగా పూర్తి మూసివేసుకున్నట్లే. సంభావ్యత క్షేత్రం యొక్క ఒకానొక స్వభావం అనంతమైన అనుసంధాన సామర్థ్యం. కాలానుగుణమైన అనేక సంఘటనలను మనం అనుకున్న విధంగా చేయగల శక్తి ఈ క్షేత్రానికి ఉంది. కానీ ఎప్పుడైతే మీరు బంధం ఏర్పరచుకుంటారో మీ సంకల్పం మీ మానసిక పరిధిలో బంధింపబడి తద్వారా ఈ క్షేత్రంలోని సృజనాత్మకతతోనూ స్వాభావికతతోనూ సంబంధాన్ని పోగొట్టుకుంటారు. ఎప్పుడైతే మీరు బంధంలో ఇరుక్కుంటారో ఈ అనంతమైన ప్రవాహానికి మార్పును అంగీకరించలేని ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో మీ కోరిక ఫలించకుండా మీరే అడ్డుకుంటారు. అలా చేయడం ద్వారా సృజనాత్మకతను మీరే అడ్డుకున్నవారు అవుతారు. సంకల్పం మరియు కోరిక అనే సూత్రంలోని లక్ష్య సాధనకు బంధింపబడిన సూత్రం ఎప్పుడూ అంతరాయం కలిగించదు. ఒక మార్గం గుండా వెళ్ళాలనే సంకల్పం ఉంటే నీకు ఇంకా ఛేదించవలసిన లక్ష్యం ఉన్నట్లే. రెండు అంశాలు ఏ మరియు బిల మధ్య అనంతమైన సంభవాలు అనేకం సాధ్యం. ఒక నిర్ధారణ లేని పరిస్థితిలో నీ దిశలను ఉన్నతమైన మార్గానికి మార్చుకునే అవకాశం ప్రతి క్షణం నీకు ఉంటుంది. లేదా ఇంతకంటే ఉత్తేజభరితమైన దాన్ని కనుక్కున్నప్పుడు కూడా నీకు ఆ పరిస్థితిని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఏ సమస్యలైతే అవకాశాలను జాగరూకతతో గమనించటానికి నిన్ను సమర్థవంతునిగా చేస్తాయో అటువంటి ఆ జాగరూకత స్థితి పరిష్కారాన్ని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు తక్కువ. బంధం లేని సూత్రాన్ని, పరిణామ క్రమాన్ని త్వరితం చేస్తుంది. ఈ సూత్రం అర్థమైతే పరిష్కారాలను బలవంతంగా రుద్దాలని మనకు అనిపించదు. సమస్య పరిష్కారానికి వీలైతే నీవెంతగా ప్రయత్నిస్తావో నీవంతగా కొత్త సమస్యను తెచ్చుకుంటావు. నీవు ఎప్పుడైతే నిర్ధారణ కాని దానిపై దృష్టి నిలుపుతావో అస్తవ్యస్తమైన పరిస్థితులలో సైతం నీవు ఎటువంటి పరిష్కారం దొరుకుతుందో తెలియకుండా ఎదురుచూసే తరుణంలో ఏదైతే వస్తుందో అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అనిశ్చిత క్షేత్రంలో వర్తమానంలోని నీ సంసిద్ధత, చురుకుదనం నీ లక్ష్యాన్ని చేరటానికి అవకాశం సుగమం చేస్తుంది. ఏది అవకాశం? నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ అది ఉంటుంది. నీ జీవితంలోని ప్రతి సమస్యలోనూ నీకు ఎంతో ప్రయోజనకరమైన అవకాశం అనే విత్తనం ఉంటుంది. అటువంటి గ్రహింపు కనుక నీకు ఒక్కసారి కలిగితే నీవు అనంతమైన సంభవాలకు కూడా అనుకూలంగా ఉంటావు. ఇదే జీవితంలోని అనుభూతులను, ఊహకందని ఇంద్రియాతీత సంఘటనలను, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ప్రేరణను సజీవంగా ఉంచుతాయి. నీ జీవితంలోని ప్రతి సమస్యను గొప్ప ప్రయోజనానికి ఒక అవకాశంగా చూడగలగాలి. నిర్ధారణ లేని విషయాల యొక్క వివేకాన్ని కలిగి ఉండటం ద్వారా అవకాశాలకు నీవు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటావు. నీ సంసిద్ధత ఎప్పుడైతే అవకాశంతో కలుగుతుందో అప్పుడు పరిష్కారం స్వాభావికంగా వస్తుంది. సాధారణంగా ఇలా వచ్చిన దాన్ని అదృష్టం అంటారు. సంసిద్ధత, అవకాశం ఈ రెండూ కలిసి వచ్చినప్పుడు వచ్చేది అదృష్టం. ఈ రెండూ కలిపిన అస్తవ్యస్త పరిస్థితులను గమనించినప్పుడు ఎటువంటి పరిష్కారం అయితే వస్తుందో అది నీకే కాక నిన్ను కలిసే అందరి అభివృద్ధికి కారణమవుతుంది. విజయానికి సక్రమమైన మార్గం ఇదే, బంధం లేకుండా ఉండే సూత్రం. బంధరహిత సూత్రాన్ని ప్రయోజకరంగా ఎలా ఉపయోగిస్తాం? 1. ఈరోజు బంధరహిత సూత్రానికి కట్టుబడి ఉంటాను. ఈరోజు నన్నుగా, ఇతరులను యథాతథంగా, స్వేచ్ఛాయుతంగా అంగీకరిస్తాను. ఇది ఇలానే ఉండాలి అని నేను నా అభిప్రాయాలను వేటిపైన రుద్దను. నేను పరిష్కారాలను సమస్యపై రుద్దను. దాని మూలంగా కొత్త సమస్యలకు తావివ్వను. ప్రతి దాంట్లోనూ బంధరహితంగా పాల్గొంటాను. 2. ఈరోజు నిర్ధారించలేనిది నా అనుభవంలోని అతి ముఖ్యమైన వస్తువని గ్రహిస్తాను. దీనిని ఒప్పుకునే సంసిద్ధత ద్వారా సమస్యల నుంచి, అస్తవ్యస్త పరిస్థితుల నుంచి, అవకతవకల నుంచి పరిష్కారాలు స్వాభావికంగా వెలికి వస్తాయి. అసంభవమే స్వేచ్ఛకు దారి కనుక ఎంత ఎక్కువ
అసంభవ పరిస్థితులు ఎదురైతే నేను అంత భద్రతా